అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియో అయితే 2 kgs బటర్ స్కాచ్ కేక్ కావాలని ఆర్డర్ వచ్చిందండి. ఇది కస్టమైజ్డ్ కేకు. మరి ఈ కేక్ కోసం నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలోనైతే చూపిస్తానండి. దీనికోసం అయితే నేను 8 ఇంచ్ టిన్లోని 2 టైమ్స్ అయితే నేను బేక్ చేసుకున్నానండి. ఈ వీడియోలోని స్పాంజ్ ఎలా చేసుకోవాలనేది నేనైతే చూపించలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్లెస్ స్పాంజ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ సైడ్స్ అంతా కూడా ముందు కట్ చేసేసానండి. ఇలా కట్ చేసిన దాన్ని నేను ఒక్కొక్క కేకు కూడా స్పాంజ్ కూడా 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నానండి. అలాగా ఈ 2 స్పాంజెస్ కూడా మొత్తం 6 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఇది 2 kgs టాల్ కేక్ కావాలని అడిగారండి. వాళ్ళు రిఫరెన్స్ పిక్ కూడా పెట్టారండి. కాకపోతే ఏంటంటే అందులో కలర్స్ అవి కొంచెం చేంజ్ చేయమన్నారు. వాళ్ళు ఎలాగ అడిగారో అలాగైతే నేను చేసి ఇచ్చానండి. ఈరోజైతే ఈ కేక్తో పాటు నాకు బ్రౌనీ ఆర్డర్ కూడా ఉన్నదండి. ఒక కస్టమర్కి 1/2 kg బ్రౌనీ కావాలని చెప్పారు. దానికోసం అయితే నేను ఈ కేక్ చేస్తూ కూడా నేను మధ్యలోని అది కూడా చేశానండి. అంటే ఈ కేక్ వచ్చేసి క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే క్రమ్ కోట్కి సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ గ్యాప్లోనైతే బ్రౌనీ కలిపేసి మనం ఓవెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అది ఈ కేక్ అయ్యేలోపు అది కూడా బేక్ అయిపోతుంది. అప్పుడు 2 త్వరగానే అయిపోతాయండి. ఇలా మేనేజ్ చేసుకుంటే మనం ఎన్ని ఆర్డర్స్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే నేను వచ్చేసి ఈ క్రీమ్లో కొంచెం క్రష్ కలుపుకున్నానండి. అంటే మనం ఏ ఫ్లేవర్ చేసినా సరే క్రీమ్లో కొంచెం ఆ ఫ్లేవర్ క్రష్ అనేది కలుపుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ కేక్కి ఫిల్లింగ్ కోసం అయితే నేను రెడీమేడ్లో కొనుక్కున్న నట్సే యూస్ చేసేసానండి. నేను కొన్ని టైమ్స్ అయితే నేను హోమ్ మేడ్లో కూడా ఈ బటర్ స్కాచ్ నట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాను. హోమ్ మేడ్లో చేసుకున్న బటర్ స్కాచ్ నట్స్ ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా చేసుకోకపోతే. అవి చాలా టేస్ట్ అనిపిస్తాయి. కేక్ కూడా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తారు. ఈ కేక్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా నాకు మెసేజ్ కూడా పెట్టారండి. వాళ్ళు చాలా బాగుందక్క, కేకు చాలా బాగా చేశారు, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు అనేసి అన్నారు. ఇక మీదటి నుంచి ఏ ఆర్డర్ అయినా సరే మేమే ఇస్తాము, మీకే ఇస్తామని చెప్పారండి. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా సరే తీసుకెళ్ళిన వాళ్ళు ఇలాగా మెసేజ్ పెట్టి లేకపోతే ఫోన్ చేసి ఆ కేక్ బాగుంది అని చెప్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది కదండి. అంటే మనం ఎంత కష్టపడి చేసింది కూడా ఆ ఒక్క మాటతోని మనకి పోతుంది ఆ కష్టం అంతా కూడా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే ఈ కేక్కి ఈ ఫిల్లింగ్స్ అయితే నేను అన్నీ చూపించట్లేదండి. 1-2 లేయర్స్ వరకు అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే మొత్తం అన్ని లేయర్స్ వరకు చూపిస్తే టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకనేసి ఒక 2 లేయర్స్ అయితే నేను చూపిస్తున్నానండి. మిగతా లేయర్లకంతా కూడా సేమే కదా, అందుకే నేను ఇంకా చూపించట్లేదు. ఇలాగ కొంచెం క్రీమ్ అప్లై చేసిన తర్వాత కొంచెం సాస్ వేసుకొని దీని మీద కొంచెం బటర్ స్కాచ్ నట్స్ అనేవి వేసుకొని ఇంకా లేయర్స్ అన్నీ పెట్టేసుకోవడమేనండి. ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ పెట్టేసుకోవడమే. కొంతమంది కస్టమర్స్ వచ్చి అడుగుతుంటారండి, కేక్కి తక్కువకి చేసేయండి చెందేయండి అనేసి అడుగుతారు కదా. అలాంటప్పుడు ఏంటంటే మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమవుదండి. హోమ్ మేడ్లో చేస్తున్నారు కదా, తక్కువ చేసేవచ్చు కదా, బేకరీలోని ఇస్తున్నారు కదా అని అంటారు. కానీ మనం అలాగైతే చేయకూడదండి. ఎందుకంటే మనం హోమ్ మేడ్లోని చాలా హెల్తీగా ప్రిపేర్ అయితే చేస్తాము, నీట్గాని. అంతేకాకుండా మనం ఫిల్లింగ్స్ కూడా అన్నీ కూడా వేస్తాం. బయట అయితే అలా ఫిల్లింగ్స్ ఏమీ ఉండవు కదా, వాళ్ళు క్రీమ్ మాత్రమే పెట్టేసి ఇచ్చేస్తారు. మనము ఈ నట్స్ అని క్రష్ అని ఇవన్నీ కూడా యాడ్ చేస్తాము. అది కాకుండా మనం వెళ్ళి తెచ్చుకునే ఈ శ్రమ ఇదంతా కూడా ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే తక్కువకైతే మాత్రం చేయకండి. అలా చేస్తే ఏంటంటే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి ఇంకా అదే కాస్ట్కి మనకి ఇమ్మని అడుగుతారు. ఇంకా కాకపోతే అంతే ఇమ్మనంటే మనం ఏం చేయాలంటే వాళ్ళు బయట ఎలా తెచ్చుకుంటున్నారో అలా ఇచ్చేయడమేనండి. ఇంకా ఫిల్లింగ్స్ అంటూ కూడా ఏం వేయకూడదు. ఇంకెందుకంటే ఇంక అంతకు మించి మనం ఏం చేయలేము. కొంతమంది అయితే కస్టమర్ వినరండి అసలు. ఇలా చెయ్యండి అనుకొని అడుగుతారు. ఒక్కోసారి నాకు కూడా ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాను. ఎంత అడుగుతారంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళు అలాగ అడుగుతుంటుంటే. చెప్పలేక చేయలేక అలా ఉంటాము. ఎంత చెప్పినా వాళ్ళకి ఇంక అర్థం కాదండి. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలా చేసి ఇచ్చేయడమే ఇంకా బెటరు. ఇలాంటి క్రష్లు నట్స్ వాడామనుకోండి మనమే లాస్ అయిపోతాము.
ఇదైతే క్రమ్ కోట్ అయిపోయిందండి. ఈ సైడ్స్ ఏంటంటే కొంచెం నాకు అప్ అండ్ డౌన్‌లా కనిపిస్తున్నాయి. అంటే ఒక సైడు కొంచెం ఎత్తుగా అలాగా ఉన్నది. అదేంటంటే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకుంటే ఏంటంటే మనకి స్ట్రెయిట్‌గా కనిపిస్తది కదా! అందుకని ఈ సైడ్స్ అనేవి కొంచెం తీసేసానండి. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం క్రీమ్ పెట్టేసి ఫిల్ చేసుకొని క్రమ్ కోట్ చేసుకొని నేను ఫ్రిడ్జ్‌లోనైతే ఇది సెట్ చేసుకున్నానండి. ఇది క్రమ్ కోట్ చేసినప్పుడే వెంటనే మనం బోర్డ్ కూడా క్లీన్ చేసేసుకుంటే బెటర్ అండి. అప్పుడైతేనే మనకి త్వరగా అయిపోతది. సెట్ అయిపోయిందనుకోండి అది టైట్ అయిపోతది కదా! క్లీన్ చేయడం కొంచెం కష్టమైపోతది. దీనికొచ్చేసి ఇది వాలిపోకుండా కొంచెం డౌల్ అది పెట్టేసుకున్నానండి. హైటెడ్ కేక్స్‌కి ఏంటంటే ఈ ప్లాస్టిక్‌వి డౌల్స్ ఉంటాయండి. అలాంటిది ఏంటంటే మనం పెట్టేసుకుంటే కేకు జరిగిపోకుండా అలాగా ఉంటది. కదలకుండా ఉంటదనమాట. ఇందులోని బ్యాంబూలో కూడా ఉంటాయండి ఇలాంటివి స్టిక్స్. అవి కూడా కొంచెం సన్నంగా ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి. బావుంటాయి. కదిలిపోకుండా ఉంటది. అందుకనే నేనైతే ఇది తెచ్చుకున్నానండి. మొత్తం అంతా బోర్డ్ అంతా క్లీన్ చేసేసాను. ఇదైతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. తర్వాత వచ్చేసి బ్రౌనీ అయిపోయిందండి. చూస్తున్నారా? నాకు ఎక్కువైతే మాత్రం బ్రౌనీయే అవుతుంటదండి. నేను ఎక్కువ బ్రౌనీ ఆర్డర్సే నాకు ఎక్కువ వస్తుంటాయి. ఇది ఇందులో పెట్టేసుకొని నేను ఇది 30 మినిట్స్ పెట్టుకున్నానండి ఇది. 150 డిగ్రీస్‌లోని నేను 30 మినిట్స్ వరకి చేసుకున్నాను. ఇదైతే క్రమ్ కోట్ అయిపోయింది కదా! సెట్ అయిపోయింది. తెచ్చేసాను. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేద్దామనేసి తెచ్చేసానండి. దీనికోసం అయితే కలర్స్ కూడా కలుపుకున్నాను. వాళ్ళు కలర్స్ పెట్టారని చెప్పాను కదా! ఆ కలర్స్ అయితే నేను కలిపేసుకున్నానండి. వాళ్ళు పెట్టినవన్నీ ఈ మధ్య అందరూ కూడాని పేస్టల్ కలర్సే అడుగుతున్నారండి. ఈ పేస్టల్ కలర్స్ అంటే కొంచెం తలనొప్పి అయిపోతుంది వీటితోని. వెతుక్కోలేక ఏంటేంటి కలుపుకోవాలి అవన్నీ కొంచెం ఇబ్బందవుతుంది. కానీ తప్పదు కదా! కస్టమర్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మనం వాళ్ళు ఎలాగ అడిగారో అలాగే చెయ్యాలి కాబట్టి మనం కొంచెం సేమ్ అదే టైప్‌లోని మనం కలర్స్ అనేది కలుపుకుంటే సరిపోతదండి. ఇందులోనైతే పింక్ ఒకటి, తర్వాత గ్రీన్ ఒకటండి. తర్వాత మధ్యలోనొచ్చేసి వైట్ అండి. ఇవన్నీ కూడాని 3 కలర్స్ కావాలని చెప్పారు కేక్‌కి. తర్వాత కిందనొచ్చేసి గ్రాస్ ఎఫెక్ట్ కావాలని చెప్పారు. నేనైతే వాళ్ళు ఎలా చెప్పారో అలాగే ప్రిపేర్ చేసుకున్నానండి. బేకింగ్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను చూసినప్పుడు వెంటనే రిప్లై అనేది ఇస్తాను. ఇది కూడా గ్రీన్ చూసారా? పేస్టల్ కలరు. ఇది కూడా పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ కూడాని. ఈ 2 కలర్స్ కూడా పేస్టల్ కలర్సే. ఇలాంటి కలర్స్ అవి కేక్స్ అవి చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే షేడ్స్ ఒక దాంట్లోకి ఒకటి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకొని అయితే చేసుకోవాలి. ఈ బ్రౌనీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓవెన్లోంచి తీసేసాను. చల్లారిన తర్వాత నేను ఇవైతే పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. వీటి మీద ఏంటంటే చాక్లెట్ కొంచెం మెల్ట్ చేసి ఇలాగా లైన్స్ లాగా ఇచ్చేసుకున్నానండి. మరి ప్లెయిన్గా ఇస్తే బాగాలేదు కదా! అందుకనే కొంచెం చాక్లెట్ పైన డ్రిప్ చేసాను. నేనైతే ఇది 60 రూపీస్కే సేల్ చేస్తున్నానండి. దీనికొచ్చేసి నేను ఈ ఫ్లవర్స్ 3 కలర్స్ అయితే ఫ్లవర్స్ కలుపుకొని ఉంచుకున్నానండి. ఏంటంటే పింక్‌లోని కొంచెం బర్గండీ కలర్ అనేది యాడ్ చేస్తే నాకు ఈ కలర్ అనేది వచ్చిందండి రోజెస్‌కి. ఇంకొక కలర్ వచ్చేసి యెల్లో కలరు. ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ అయితే కలుపుకున్నానండి. ఇలా చిన్న చిన్న సైడ్స్‌న చిన్న చిన్న రోజెస్‌లా ఇచ్చేసుకున్నాను. ఇలా రోజెస్‌లాగా ఇచ్చేసుకున్న తర్వాత ఈ కిందన చిన్న
పైపింగ్ బ్యాగ్లోకి కొంచెం గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసుకొని ఇలా లైన్స్ లాగా ఇచ్చేసుకున్నానండి. అంటే స్టెమ్స్ లాగా ఇచ్చేసి సైడ్న లీవ్స్ ఇచ్చేసుకున్నాను దీనికి. ఈ కిందన వచ్చేసి కొంచెం గ్రాస్ ఎఫెక్ట్ ఇచ్చానండి. ఇలాగా గ్రాస్ ఎఫెక్ట్ కోసం ఈ నాజిల్స్ ఉంటాయండి. ఆ నాజిల్స్ మనం తీసుకుంటే ఇలాంటి ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇలాగా మధ్యలోని కొంచెం ఈ స్టెమ్స్కి లీవ్స్ ఇచ్చేసాను. ఇలా మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత పైన వచ్చేసి ప్లెయిన్గానే ఉందండి. వాళ్ళు ఇచ్చిన పిక్చర్లో ఏం లేదు, ఓన్లీ టాపర్ ఒకటే ఉంది. కాకపోతే ఏంటంటే పైన వాళ్ళు నేమ్ అనేది రాయమన్నారు, అందుకని నేమ్ రాస్తానండి. కొంచెం విప్పింగ్ క్రీమ్లోని ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం మెల్ట్ అవ్వాలండి. ఇలా నేమ్స్ ఏవైనా రాయాలనుకుంటే మాత్రం మనం క్రీమ్ని కొంచెం బయట ఉంచామనుకోండి ఒక 2 మినిట్స్ వరకుని, అది కొంచెం మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యేటప్పుడు ఏంటవుతుందంటే మనం నేమ్స్ అవి రాసేటప్పుడు నీట్గా అవుతుంది అన్నమాట. మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి ఇలా నేమ్స్ అయ్యి రాయాలంటే మాత్రం కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, నేమ్స్ సరిగ్గా రావండి. ఆ తర్వాత వచ్చేసి ఇలాగా బటర్ఫ్లైస్ అనేవి కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవి ఎడిబుల్ బటర్ఫ్లైసేనండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను టాపర్ పెట్టేసి కొంచెం సిల్వర్ బాల్స్ అనేవి అక్కడక్కడ కొంచెం యాడ్ చేశానండి. ఎందుకంటే మరీ ప్లెయిన్గా ఉంది కదా, పైన టాప్ అంతా కూడా ప్లెయిన్గా కనిపిస్తుంది. వాళ్ళు పెట్టిన పిక్చర్ అయితే ఇదండి, ఇలా ఉంది. నేనైతే ఇలా డిజైన్ చేశాను వాళ్ళు చెప్పినట్టుగా. మరి ఈ కేక్ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.